శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ జరిగింది. స్థానిక శాసన సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గోడ పత్రికను ఆవిష్కరించారు. జూలై 17వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి బీకే వెంకటేశులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఉప కార్యనిర్వహణాధికారులు, ఏఈఓలు, అనుబంధ ఆలయ చైర్మన్లు, బోర్డు సభ్యులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. శుక్రవారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు, ప్రాంగణం, క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తరించారు. అమ్మవారికి కుంకుమ పూజలు, స్వామివారికి అభిషేకాలు, అన్న పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మరోవైపు బద్దిపోచమ్మ ఆలయంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.